వినము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేను నీకిచ్చే ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన యెడల నీవు నీ ధాన్యమున, ద్రాక్షరసమున నూనెను కూర్చుకొందువు మరియు నీవు తిని తృప్తి పొందుదువు. నేను మీకు దేవుడినై ఉండినట్లుగా ఈజిప్టు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడైన యెహోవాను. మీ దేవుడైన యెహోవాను నేనే. ఆమేన్. చక్కగా ఉంది, చాలా బాగుంది. సరే, మీకు ఇల్లెందుకు లేదు? నా ఇల్లు చాలా స్థలాల్లో ఉంది. ఎందుకు? ఎందుకంటే నాకు ఒక హస్తకళాకారుడిగా లేదా బోధకుడిగా కంటే చాలా పెద్ద పని ఉంది కాబట్టి. మీరు బోధకుడా? త్వరలోనే అవుతాను. మీకు వారి పని ఏంటి? ప్రతి ఒక్కరూ వారికున్న వ్యాపారానికి మించిన పెద్ద పనిని కలిగి ఉన్నారు. మీరు కేవలం విద్యార్థులే కాదు, అంతకు మించిన వాళ్ళు. ఒకరి పట్ల మరొకరు ప్రేమను చూపడానికే పాఠశాలలో ఉన్నారు. అలాగే మీరు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. మీ ఇంట్లో మీ నాన్నను, అమ్మను సన్మానించాలి.